దేవుని యొక్క మహాకృపను బట్టి, దయను బట్టి, ప్రేమను బట్టి గత శనివారం రాత్రి నుండి నేటి యొక్క శనివారం రాత్రి కాల సమయం వరకు దేవుడు మనల్ని ఎంతగానో కాసి కాపాడి ఉన్నాడు. ఈ రాత్రి వేళ దేవుని పరిశుద్ధ సన్నిధానంలో కూడించిన ప్రియ సంఘ బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ఇక్కడ వందనాలు తెలియపరుస్తున్నాను. మంచిది. దేవుని యొక్క సన్నిధానంలో ఈ రాత్రి వేళ ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఈ దినమున మనం ధ్యానం చేసేటువంటి అంశం క్రీస్తు విరోధి వస్తే ఏం చేస్తాడో తెలుసా? క్రీస్తు విరోధి వస్తే ఏం చేస్తాడో తెలుసా? ఇది మనకి ఒక 6వ మార్క్. దేవుని ప్రియమైన బిడ్డలారా, చూడండి, క్రీస్తు విరోధి అనగా అపవాది. దేవుని యొక్క ప్రియమైన బిడ్డలారా, లోకములో అపవాదిని ప్రభువైన యేసుక్రీస్తు జయించాడు. మొదట అపవాదిని జయించి అపవాదిని ఆ కలువరి శిలువలో ప్రభువైన యేసుక్రీస్తు వేలాడి ఆయన సర్వమానవాళి యొక్క పాప విమోచన కొరకై రక్తాన్ని కాచి ఆ కలువరి శిలువలో సర్వమానవాళి కొరకు ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచాడు. దాని స్తోత్ర. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుని యొక్క సన్నిధానంలో క్రీస్తు విరోధి అనగా లోకములో ఉన్న పరిశుద్ధ సహవాసమును కలిగినటువంటి వారిని క్రీస్తు విరోధి అనేకమైనటువంటి శ్రమలకు గురి చేసేటువంటి వాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం నుంచి కొన్ని మాటలు మనం ఈ రాత్రి వేళ ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం నుంచి దేవుని యొక్క ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రి వేళ దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, అందరూ కూడా బైబిళ్ళు తీయవలసిందిగా ప్రేమతో మనం చేయించున్నాను. చదువమ్మా. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే కాని ఆ దినము రాదు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరించుచు దానికంతటికీ పైగా వాడు తానే హెచ్చించుకొనుచు తాను దేవుడునని తాను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును కనుక ఏ విధముగానైనను ఎవడను మిమ్మల్ని మోసపరచనీయకుడి. దాని స్తోత్ర. దేవుని యొక్క ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో క్రీస్తు విరోధి అనేటువంటి వాడు ఎలా వస్తాడు అనేటువంటిది ఈ రాత్రి వేళ మనం ధ్యానం చేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ పౌలు గారు చాలా స్పష్టంగా లేఖనాలను చెప్తూ ఉన్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఏమనంటాడంటే తానే హెచ్చించుకొనుచు తాను దేవుడినని తాను కనబరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును. దేవుని ఆలయములో కూర్చుండు. దేవుని యొక్క ప్రియమైన బిడ్డలారా,
ఈనాటి దినాల్లో మనం చాలా విషయాలు చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చదవద్దు చెప్తున్నాను కదండి. 24వ అధ్యాయంలో ప్రభు చక్కగా చెప్పాడు, నా రాకడకు అనేకమైనటువంటి సూచనలని అక్కడ చెప్పాడు. అబద్ధ ప్రవక్తలు అన్నాడు. ఈనాటి దినాల్లో రాష్ట్రానికి ఒక అబద్ధ ప్రవక్త వచ్చేస్తున్నాడు. దేశంలో అబద్ధ ప్రవక్తలు ఎక్కువైపోతున్నారు. మీకు తెలుసో లేదో, మన పక్క రాష్ట్రమైనటువంటి హైదరాబాదులో ఒక స్త్రీ 300 మంది సంఘం ఉన్నారు. ఆ సంఘములో నేనే క్రీస్తునని ఆమె బోధిస్తూ ఉన్నది, ఆమె ప్రవచిస్తూ ఉన్నది. ఆమె ప్రవచిస్తూ ఉండగా జనులు అనేకులు వచ్చి ఆమె ఎంత మొక్కుతున్నారు, ఆమెను పూజిస్తున్నారు, ఆమెను ఆరాధిస్తున్నారు. ఆమె చెప్పే మాటలకు చూడండి, వారు వింటూ ఆమె యొద్దే ఉంటూ ఉన్నారు. చూడండి, దేవుని ప్రియమైనగా లేఖనాలు ఈనాటి దినాల్లో స్పష్టంగా చూడండి జరుగుతూ ఉన్నాయి. తదుపరి ప్రభు చెప్పాడు, నా రాకడికి భూకంపాలు, యుద్ధాలు, యుద్ధ సమాచారాలు మీరు వింటారు అన్నాడు. ప్రపంచంలో ఈనాటి దినాల్లో ఎక్కడ చూసినా ఏదో ఒక మూల భూమి కంపిస్తూనే ఉన్నది. భూకంపాలు జరిగి కొన్ని వేల మంది కూడా చనిపోయిన ప్రాంతాలు ఉన్నాయి. దేవుని ప్రియమైనగా ఇటీవలే మన పక్క రాష్ట్రం అనేటువంటి దేవుని ప్రియమైనగా కర్ణాటక రాష్ట్రంలో అకస్మాత్తుగా ఒక కొండ ప్రాంతం, ఆ ప్రాంతం మీద కొన్ని వందలు గృహాలు కట్టుకొని నివాసం చేస్తూ మంచి మంచి ఇల్లు కట్టుకుని వారు నివాసం చేస్తూ ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా అకస్మాత్తుగా భూమిలోనికి దిగిపోయింది. అకస్మాత్తుగా భూమిలోనికి దిగిపోయింది. ఆ ప్రాంతంలో నివాసం చేసినటువంటి ఆ ప్రజలందరూ కూడా చనిపోయారు. తదుపరి కొన్ని రోజుల తర్వాత అక్కడ వరద వచ్చింది లేదు, భయంకరమైనటువంటి పరిస్థితి అక్కడ సంభవించడం జరిగింది. ఆ భూమిలోకి వెళ్ళిపోతే భూమిలో ఉన్నటువంటి నీరు బయటకు వచ్చింది. కొండ మీద ఉన్నటువంటి ఆ కొండ ప్రాంతం రాతి ప్రాంతంగా ఉన్నది. ఆ భూమి దిగిపోవటంలోనే ఆ ప్రజలందరూ చనిపోతే ఆ ప్రజల్ని ప్రభుత్వం బయటికి తీయటానికి, చనిపోయినటువంటి ఆ శవాలను బయటికి తీయటానికి పొక్లేని సహాయాలతో తీస్తుంటే, ఆ పొక్లేన్తో తీస్తూ ఉండగా తలకాయలు బయటకు వచ్చినాయి, మొండాలు బయటకు వచ్చినాయి, దేహాల అవయవాలు వేరువేరుగా వచ్చేసి ఎంత భయంకరమైనటువంటి ఆ పరిస్థితిని మనం కనులారా చూడండి, వార్తల ద్వారా, దూరదర్శనం ద్వారా మనం చూస్తూనే ఉన్నాం. దేవుని ప్రియమైనగా యుద్ధాలను చూస్తున్నాం. ఈనాటి దినాల్లో యుద్ధం అనేటువంటిది దేవుని ప్రియమైనగా భయంకరమైనటువంటి రీతిగా ఉన్నది. యుద్ధం ఎలాంటి యుద్ధాలు జరుగుతున్నాయి? దేవుని ప్రియమైనగా చూడండి, రష్యాకి ఉక్రెయిన్కి దాదాపు ఇప్పటికి 2 సంవత్సరాల నుండి యుద్ధం జరుగుతానే ఉన్నారు. ఎన్ని వందల మంది, ఎన్ని వేల మంది ప్రజలు చనిపోయి ఉన్నారు. ఎన్ని భయంకరమైనటువంటి చూడండి అనుభవాలని వారు ఉపయోగించి ప్రజలను నష్టపరిచారు. ఫ్యాక్టరీలు నష్టపోయారు. వారికి ఉన్నటువంటి భూభాగంలో ఉన్నటువంటి సమస్తమును కూడా నష్టపోయారు. యుద్ధం ఇంకా ఇప్పటికి కూడా ఆగలేదు. దేవుని ప్రియమైనవారా, అదే రీతిగా మనం చూస్తే ఇజ్రాయేల్ దేశానికి ఇప్పుడు ఇంకొక దేశం ఏంటది? ఇరాన్ దేశం. ఈ యొక్క దేశానికి ఏం జరుగుతున్నాయి అంటే యుద్ధం జరుగుతుంది. యుద్ధం ప్రపంచ యుద్ధంగా ఏనాడు దినమున మారిపోద్దో కూడా ఎవరికి కూడా తెలియదు. ప్రపంచ యుద్ధంగా ఎప్పుడు మారిపోద్దో కూడా తెలియదు. దీనంతటికి గల కారణం ఏమిటయ్యా అంటే
చేపిస్తూ ఉన్నాడు. చేయరాని క్రియలు చేపిస్తూ ఉండటం వలన దేవుని ప్రియమైన బిడ్డలారా, ఇవన్నీ కూడా దేవుని యొక్క రాకడకి చూడండి సూచనలై ఉన్నాయి. దేవుని రాకడకి సూచనలై ఉన్నాయి. అందుకని ఇక్కడ అంటాడు 4వ వచనంలో చూడండి, దాని అంతటిని ఎదిరించచ్చు, దానికంతటికి పైగా వాడు తానే హెచ్చించుకొనొచ్చు, తాను దేవుడునని తాను కనపరుచుకొనొచ్చు. చూసారా, తానే దేవుడునని తాను కనపరుచుకొనొచ్చు. దేవుని ప్రియమైన బిడ్డలారా, రానున్న దినాల్లో ఈ యొక్క చూడండి యాంటీ క్రైస్ట్, అంత్యక్రీస్తు, వీని యొక్క పరిపాలన ఎలా ఉంటుందంటే యావత్తు ప్రపంచమంతటిని కూడా పరిపాలన చేస్తాడు. యావత్తు ప్రపంచమంతటిని పరిపాలన చేసేటప్పుడు వాని పరిపాలన ప్రజలకి ఎలా ఉంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. దేవుని ప్రియమైన బిడ్డలారా, చూడండి రోకలు ఇవ్వవసరంలా. రోకలు అంటే ఏంటో తెలుసా? డబ్బులు ఏమవసరంలా, డాలర్లు ఏమవసరంలా, లేకపోతే బ్యాంక్ చెక్లు ఏమవసరంలా. దేవుని ప్రియమైన బిడ్డలారా, వాడు మాట వినిన ప్రతి వారికి కూడా ఒక ట్యాగ్ వేస్తాడు. అంటే ఏంటో తెలుసా? ఒక ముద్ర. ఆ ముద్ర ఎక్కడ వేస్తాడే అంటే చూడండి చేతి మీద కానీ, ఇప్పటికే మీరు చూస్తూ ఉండొచ్చు మన దేశంలో కూడా ముంబై ఆయా ప్రాంతాల్లో ఈనాటి దినాల్లో చూడండి ఆ ట్యాగు అరచేతిలో వేస్తే దేవుని ప్రియమైన బిడ్డలారా, వారు ఏదైనా కానీ చూడండి మార్పులు చేర్పులు, వారి ద్రవ్యం వేరే వాళ్ళకి వెళ్ళాలని, వేరే వాళ్ళని వీళ్ళకి రావాలన్నా కానీ చూడండి, ఇప్పుడు ఇంతకు ముందు ఏటీఎంకి వెళ్ళి కార్డు పెట్టి తీసుకునే వాళ్ళని డబ్బులు, బ్యాంకుకి వెళ్ళి పుస్తకం మీద రాసుకుని తెచ్చుకునే వాళ్ళని డబ్బులు. ఇప్పుడు అలా కాదు, నీ చేయి తీసుకెళ్ళి దాని మీద పెడితే చాలు, నీ చేయి తీసుకెళ్ళి దాని మీద పెడితే చాలు. అదేమవుతుందో తెలుసా? స్కాన్ అయిపోతుంది. అది స్కాన్ అయిపోతుంది. అది స్కాన్ అయిపోతే నీకు తీసుకున్న దానికి బిల్లు వచ్చేసేస్తుంది. బిల్లు అదే కట్టేసుకుంటుంది. దేవుని యొక్క ప్రియమైన బిడ్డలారా, ఈ పరిపాలన అంతా కూడా ఎవరి యొక్క ఆలోచన కలిగి జరుగుతుందో తెలుసా? అంటే క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధి. ఈ క్రీస్తు విరోధి యొక్క పరిపాలన ప్రజలంటారు ఈ పాలన ఎన్నడూ ఎవరు కూడా చేయలేదు. ఈ పరిపాలన ఎంత బాగుందో, ఈ పరిపాలన ఎంత మటుకి మేము ఎన్నడూ చూడలేదు కదా అని ఈ ప్రజలందరూ కూడా ఆ సాతానుడి యొక్క వెనకమాలబడి పోతా ఉంటారు. వాడు చెప్పినట్లుగా చేస్తారు. దేవుని ప్రియమైన బిడ్డలారా, వాడు చెప్పినట్లుగా చేస్తా, వాడు చేయమన్నట్లుగా చేస్తూ వింటా ఉంటా. దేవుని యొక్క ప్రియమైన బిడ్డలారా, వాడు చేసే పనులు కూడా ఎలా ఉంటాయి అంటే మంచిగా చేస్తున్నాడు కండి, మంచిగా ఇస్తున్నాడు కండి, మంచిగా చూస్తున్నాడు కండి, ఏమి లోపం ఉన్నదండి. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఇలాంటి స్వాభావికమైనటువంటి ఆలోచనలు మనుషుల్లోనికి వస్తాయి. దేవుని ప్రియమైన బిడ్డలారా, చూడండి దేవుని యొక్క సన్నిధానంలో ఈ వచనాల్లో కింద భాగంలో కూడా మనం కొన్ని విషయాలను చూద్దాం. దేవుని ఆలయంలో కూర్చుండను గనుక ఏ విధముగానైనను ఎవడను మిమ్మను మోసపరచనీయకుడి. నేను ఇంకను మీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులు మీతో చెప్పుతానని మీకు జ్ఞాపకము లేదా కాగా, వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవాలని వారిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయించున్నది, కానీ ఇది వరకు అడ్డగించున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. దేని స్తోత్ర. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈనాటి దినాల్లో బాగా ఆలోచన చేయండి. క్రీస్తు విరోధి ఎలా వస్తాడో, పరిశుద్ధులైనటువంటి వారికి ఎలాంటి
బట్టి ఈ పరిశుద్ధ గ్రంథంలో చాలా క్షుణ్ణంగా రాయబడినది. దానియేలు గ్రంథము, పరిశుద్ధ గ్రంథము నుండి దానియేలు గ్రంథము చూడండి. దానియేలు గ్రంథము 8వ అధ్యాయము, దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనం ఏమంటాడు? వారి ప్రభుత్వం యొక్క అంతములో వారి అతిక్రమములు సంపూర్తి అగుచుండగా క్రూర మృగము గలవాడును యుక్తి గలవాడున యుండి ఉపాయము తెలుసుకును ఒక రాజు పుట్టును. నేను స్తోత్ర. ఈడేవాడు జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవుని యొక్క ప్రియమిత్రులారా, ఈనాటి దినాలలో విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటేనే, భక్తిని కలిగి భయమును కలిగి దేవుని పాదాల యొక్క విధేయులుగా ఉంటేనే, లేని ఎడల ఆడి యొక్క స్వభావం ఎలా ఉంటుందో వాడి స్వభావం అనేటువంటి మనసు కట్ట మనలోనికి వచ్చేస్తుంది. దేవుని ప్రియమిత్రులారా చూడండి, ఆకర్షణీయమైనటువంటి రీతిగా ఉంటుంది. అందుకని ఇక్కడ అంటాడు, దేవుని ప్రియమిత్రులారా, వారి ప్రభుత్వం యొక్క అంతములో వారి అతిక్రమములు సంపూర్తి అగుచుండగా, వారి అతిక్రమములు సంపూర్తి అగుచుండగా క్రూర మృగము గలవాడును అన్నట. చూడండి, క్రూర మృగము. ఈ క్రూర మృగం అనేటువంటి వాడు ఎవరయ్యా అంటే ఎవరు? అంత్యక్రీస్తు. దేవుని ప్రియమైన బిడ్డలారా, క్రీస్తుకు విరోధి. ఈనాటి దినాల్లో యావత్తు ప్రపంచంలో నలుమూలలకి ఏం వెళ్ళిందయ్యా అంటే క్రీస్తు యొక్క సువార్త ప్రకటన చేయబడుతూ విరామముగా వెళుతున్నది. దేవుని ప్రియమైన బిడ్డలారా, విరామమైనటువంటి సేవా పరిచర్యలు చేస్తున్నారు. ఉద్యోగాలు మానేసేసి, వాస్తవాన్ని తెలుసుకొని, వ్యాపారాలు మానేసేసి, యేసు ప్రభువే రక్షకుడు, ఆయన సువార్త సేవ చేయటమే నా గొప్ప భాగ్యమని ఎంచుకుని దేవుని ప్రియమైన బిడ్డలారా, అనేకమైనటువంటి ప్రాంతాల్లో విరామములైనటువంటి సేవను చేస్తూ ఉన్నారు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు సేవ చేసే ఈ సేవ వీడి కాలం వచ్చిన తర్వాత ఏమైపోతుందో తెలుసా? వీడి పరిపాలన వచ్చేసిన వెంటనే ఈ పరిశుద్ధ గ్రంథం ఏమైపోతుందంటే మోయబడద్దు. ఎందుకని? ప్రభుత్వం వాడిది, రాజ్య పరిపాలన వాడిది. వాడు ఏది చేసినా కానీ వాడికి సెలవునైపోతుంది. వాడు ఏది అంటే అదే. దానికి వ్యతిరేకంగా ఎవరైనా కానీ ఒకవేళ తోకాడిస్తే దేవుని ప్రియమైన బిడ్డలారా, వాడిని ఏం చేస్తాడంటే బహు కఠినమైనటువంటి శిక్షకి పాత్రలు చేస్తాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, వాడు బహు కఠినమైనటువంటి శిక్షకు పాత్రలు చేసినప్పుడు దేవుని ప్రియమైన బిడ్డలారా చూడండి, మనకు తెలియకుండానే మనల్ని వచ్చి తీసుకెళ్ళిపోయి ఎక్కడున్నామో, ఏ ప్రాంతంలో ఉన్నామో, ఏ చెరసాలలో ఉన్నామో, ఏ జైల్లో ఉన్నామో కూడా తెలియదు. అలాంటి పరిస్థితులు వాడు చేస్తాడు. అందుకని ఇక్కడ ఎంత స్పష్టంగా రాయబడి ఉన్నదంటే, వారి ప్రభుత్వం యొక్క అంతములో వారి అతిక్రమములు సంపూర్తి అగుచుండగా, వారి అతిక్రమములు సంపూర్తి అగుచుండగా క్రూర మృగము గలవాడును ముఖము గలవాడు యుక్తి గలవాడు నయుండి. అంటే యుక్తి అంటే ఏంటి? ఆలోచన. యుక్తి చేత, శక్తి చేత. అంటే చూడండి, వాడు యుక్తి ఎలాంటిదంటే దొంగడు కాబట్టి దొంగగానే వెళ్తూ ఉంటాడు.
రాడు. సందుల్లో నుంచి, గొంతుల్లో నుంచి, చీకట్లో నుంచి వాడు వస్తూ ఉంటాడు. అందుకని వాడు ఆలోచన చాలా యుక్తిగా ఉంటుంది. వాడి ఆలోచన, వాడి క్రియలు చాలా యుక్తిగా ఉంటాయి. అందుకని దేవుని ప్రియమైన పిల్లరా, వాడు ఏం చేస్తాడంటే యుక్తి గలవాడనై ఉండి ఉపాయము తెలిసి, ఏం తెలిసిందట? ఉపాయము తెలిసి. చూడండి, ప్రజల్ని ఎలా పడేయాలో అనేటువంటిది ఉపాయము, ఆలోచన వాడికి బాగా తెలుసు. ఎందుకు ఈనాటి దినాల్లో ప్రజలకి చూడండి, ఒక్కొక్కరికి ఒక కాసు బంగారం ఇస్తున్నామంటే ఏం చేస్తాం? రండి, బంగారం ఇచ్చేస్తున్నాడు పలానా రాజు గారు, ఇప్పుడు ఏం వదిలిపెట్టేసేస్తాం? భక్తి వదిలిపెట్టేస్తాం. ఒక్క కాసు బంగారం వస్తుంటే కాసు ఈరోజు 70,000 దాకా ఉంది కదా, ఏముంది బైబిల్ ఒకసారి పక్కన పెట్టేసేసి మనం వెళ్ళొస్తే కాసు బంగారం వచ్చేస్తుంది కదా. చూడండి, వాడి లోకానికి సర్వాధికారి కనుక వాడి లోకానికి సర్వ అధికారి అయి ఉంటాడు కొంతకాలం. ఎందుకంటే ఆ ఆధిపత్యం, అధికారం దేవుడే వాడికి చేశాడు. చెయ్యి, ఏం చేస్తావు చెయ్యి అనేది చూస్తాడు. ఆ చేసే కాలంలో దేవుని ప్రియమైన బిడ్డలారా, వాడి పరిపాలన ఎలా ఉంటుందంటే యుక్తి గలవాడై ఉన్నాడు. అందుకని అక్కడ చక్కగా వ్రాయబడి ఉన్నది. ఏమని రాయబడి ఉంది? యుక్తి గలవాడును అయ్యుండి ఏం తెలుసుకున్నాడంట? ఉపాయము తెలుసుకుని ఒక రాజు కుటుంబం. దేవుని యొక్క ప్రియమైన బిడ్డలారా, చూడండి, దేవుని యొక్క సన్నిధానంలో వీడి ఆలోచనలు ఎలా ఉంటాయి అనేది ఇక్కడ చక్కగా వ్రాయబడి ఉన్నది. దేవుని యొక్క ప్రియమైన బిడ్డలారా, అదే రీతిగా చూడండి, ఈ యొక్క 9వ వచనంలో ఒకసారి చదవమా. 8వ అధ్యాయము 9వ వచనం. ఈ కొమ్ములలో, కొమ్మలు కాదు, కొమ్ములలో ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచి అది దక్షిణముగాను తూర్పుగాను ఆనందదేశపు దిక్కుగాను అత్యధికముగా ఫలించెను. దాని స్తోత్ర వ్యాపించేశాడు. ఎవడాడు? ఎక్కడి నుంచి ఎక్కడికి వ్యాపించాడని రాయబడి ఉంది. ఏమా? దక్షిణ దేశముగాను, చదువు, దక్షిణ దేశముగా గాను తూర్పుగాను ఆనంద దేశము దిక్కుగాను అత్యధికముగా బలిచెను. దేవుని ప్రియమైన బిడ్డలారా, బలిసింది అనే దాన్ని దేన్ని అంటారు? చూడండి, ఒక గొర్రెపోతుని మేపుతున్నా. ఆ గొర్రెపోతు మేపినప్పుడు అది బాగా దానికి తిండి పెట్టిన తర్వాత ఎలా ఉంటుంది? బలిస్తుంది, కొవ్వు పట్టేస్తుంది, కండ పట్టేస్తుంది. దాన్ని చూడటానికి భీకరంగా ఉంటుంది. అవునా? మనుషుడు పని చేయడానికి ఏంటి కారణం? ఏ దేశాన్నైనా కానీ జయిస్తాడు, ఏ రాష్ట్రాన్నైనా కానీ జయిస్తాడు, ఏ ప్రాంతాన్నైనా కానీ జయిస్తాడు. వానికి ఎదురు చెప్పేటువంటి వాడనేవాడే లేడు. ఒకవేళ ఎవడన్నా ఏ రాష్ట్రమైనా కానీ ఏ దేశమైనా కానీ ఎదురు చెప్పారా, ఆ దేశం పని కథం. అందుకని ఎవరు ఎదురు చెప్పరు కనుక ఆ యొక్క వ్యక్తి ఎలా ఉంటాడంటే బలిసిపోయాడు.
నా ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, కొమ్ములలో ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్ము అంటాడు, చిన్న కొమ్ము మొలిచిందంట. చూడండి, కొమ్ములలో ఒక చిన్న కొమ్ము మొలిసి బలిష్టమైనటువంటి కొమ్ములన్నిటిని కూడా ఏం చేస్తుందో తెలుసా? ఇది తుత్తునీలుగా చేసేస్తుంది, తుత్తునీలుగా చేసేస్తుంది. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఆ కొమ్ము బలిసి, కొమ్ము అంటే ఏంటో తెలుసా? అధికారానికి గుర్తు, అహంకారానికి గుర్తు. అవునా? అధికారానికి గుర్తు, అహంకారానికి గుర్తు. అంటే ఇది బలిసింది కనుక అధికారానికి గుర్తయ్యేది, అహంకారానికి కూడా గుర్తయ్యేది. అహంకారంతో ఏదైనా చేయొచ్చు, అధికారంతో ఏదైనా చేయొచ్చు. అధికారం లేకపోతే ఏమీ చేయలేము. అధికారం లేకపోతే చూడండి, ఎక్కడ ఉండవలసిన వారిని అక్కడే ఉంటాం. చూడండి, అధికారం కలిగినటువంటి వారమై ఉన్నాం అనుకో, చూడండి ఏది చేయాలంటే అది చేయగలం. అందుకని దేవుని ప్రియమైన బిడ్డలారా చూడండి, అక్కడ 10వ వచనం చదువు. ఆకాశ సైన్యమంతటిగా, ఆకాశము సైన్యమును అంటున్నంతగా పెరిగి నక్షత్రములలో కొన్నిటిని పడవేసి కాళ్ళ క్రింద అనగద్రొక్కుచుండెను అని రాయబడింది. ఆగండి ఆగండి, చూడండి ఎక్కడి వరకు పెరిగిందంట? ఎక్కడి వరకు పెరిగిందంట? ఆకాశ సైన్యమును అంటున్నంతగా. ఆకాశములో సైన్యం, ఆకాశములో ఉన్న సైన్యమును అంటున్నంతగా పెరిగి, దేవుని ప్రియమైన బిడ్డలారా నక్షత్రములని వ్రాయబడినది. నక్షత్రముల్లో కొన్నిటిని పడవేసినాం. వీళ్ళు ఎవరో తెలుసా? దేవుని ప్రియమైన బిడ్డలారా, అంటే ఆకాశములో సైన్యం ఉన్నది, వాటిని అంటున్నంతగా ఎరిగింది. ఆకాశంలో నక్షత్రములు ఉన్నాయి, ఆ నక్షత్రములో కొన్నిటిని పడవేసింది. చూడండి, కొన్నిటిని పడవేసింది. పడవేయటానికి దీనికి ఏముంటే పడవేయగలదో? శక్తి ఉంటే పడవేయగలదు. చూడండి, శక్తి ఉంటే పడవేయగలదు. అంటే ఆ ఆకాశంలో ఉన్నటువంటి దేవుని ప్రియమైన బిడ్డలారా, మనల్ని దేవుడు ఏమన్నాడంటే, మీరు పరిశుద్ధులై ఉండి ఆకాశమందు ఏమై ఉంటారంట? జ్యోతులై ఉంటారు. ఈ పరిశుద్ధులను కూడా ఆకాశములో ఉన్నటువంటి పరిశుద్ధత కలిగినటువంటి ప్రవక్తల సైతము వాడు ఏం చేస్తాడంటే అక్కడ నుండి పడవేస్తాడు. పడవేయటమే కాదు, వాడు ఏం చేస్తాడంటే కాళ్ళతో నలగదొక్కేస్తాడు, అనగదొక్కుతాడు, నలగొడతాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఎందుకనంటే వాడి శక్తి అంత ప్రభావమైనది, వాడి శక్తి అంత ప్రభావమైనది. దేవుని యొక్క ప్రియమైన బిడ్డలారా, అవసరమైతే ఆకాశం నుండి అగ్ని కురిపిస్తాడు, అవసరమైతే ఆకాశం నుండి వర్షాన్ని కురిపిస్తాడు, అవసరమైతే చూడండి ఏది దేవుని ప్రియమైన బిడ్డలారా, ఇంద్రజాలాన్ని మహేంద్రజాలాన్ని వాడు అటు ఇటు ఏదైనా కానీ చేయగలడు. అప్పుడు భూజనులందరూ కూడా ఏమంటారంటే, నీవే మా దేవుడివి, నీవే మాకు సైన్యములకు అధిపతి దేవుడివి, నీవే మా సర్వాధికారివి. ఎందుకంటే వీడు చేసేటువంటి క్రియలు ఇలాంటి గొప్ప క్రియలు కూడా చేస్తాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా 12వ వచనం చదువు. అతిక్రమమును జరిగించినందున అనుదిన బలిని నిలుపు చేయుటకై ఒక సేన అతనికి ఇయ్యబడినో. దేవుని స్తోత్రం. అనుదిన బలిని నిలిపివేయుటకై, దేవుని స్తోత్రం, ఒక సేన అంటే ఏంటో తెలుసా? సైన్యము. దేవుని ప్రియమైన బిడ్డలారా, అనుదిన బలి అంటే ఏంటో తెలుసా? ఆనాటి దినాల్లో సర్వశక్తి కలిగిన దేవునికి అనుదినము
ఎక్కడ? బలిపీఠము యొద్ద యాజకుడు అనుదినము బలిని అర్పించేవాడు. దేవుని స్తోత్ర. యాజకుడు అర్పించేవాడు. ఈనాటి దినాల్లో అనుదిన బలి మనం అర్పిస్తూ ఉన్నాం, తెలుసా? దేవుని ప్రియమైన బిడ్డలారా, అనుదిన బలి అంటే ఏంటో తెలుసా? ఉదయాన్నే లేచి ఆయన పాదాల ఎదుట మోకాళ్ళు వేసి ఆయన పాద సన్నిధిలో ప్రార్థన చేయటమే మనం చేసేటువంటి బలి అర్పణ, హృదయ బలి అర్పణ. దాని స్తోత్రం చెప్పాలి. చూడండి, ఇప్పుడు ఏమవుతుందంటే వాడు సైన్యం ఉన్నది కనుక, వాడికి ఆధిపత్యం ఉన్నది కనుక ఈ అనుదిన బలి ఏమైపోతుందంటే ప్రార్థన చేయటం అనేటువంటిది నిలిచిపోద్దమ్మా. బైబిల్లో ఉండవు. ప్రార్థన చేసేవాడిని నేను తీసుకెళ్ళి చెరసాలలో వేస్తాను. అలాంటి భయంకరమైనటువంటి శ్రమలో రాబోతుంది. అనుదిన బలి ఏమైపోతుందంటే ఆగిపోతుంది. అందుకని నా ప్రియమైన బిడ్డలారా, ఆనాడు దినాన్ని నేను వాక్యం వినాలి, నేను మారు మనసు పొందాలి, నేను దేవుని తెలుసుకోవాలన్నా కానీ నీకు బాప్తిసం ఇచ్చేవాడు ఉండడు, నీకు వాక్యం చెప్పేవాడు కదా ఉండడు, నిన్ను దేవుని ఎదుగు నడిపించేవాడు కదా ఉండడు. ఎందుకంటే అనుదిన బలి ఏమైపోద్ది? నిలిపివేయబడుతుంది. నిలిపివేయబడుతుంది కనుక ఇక సువార్త అనేటువంటిది ఉండనే ఉండదు. సువార్త అనేటువంటిది ఆగిపోద్ది. దేవుని ప్రియమైన బిడ్డలారా, సువార్త ఆగిపోద్ది. దేవుని యొక్క ప్రియమైన బిడ్డలారా, తర్వాత వచ్చిన చదువు. అతడు సత్యమును వ్యక్తపరిచి ఇష్టానుసారంగా జరిగించుచు అభివృద్ధి నొందెను. సత్యం ఏం చేస్తాడంటే వాడు వ్యక్తపరుస్తాడు. అమ్మా చూడండి, సత్యంలో ఉండే వాళ్ళకేమో ప్రతి దినము వారు ఎంతగానో సంతోషిస్తామంట. అసత్యంలో ఉండి నడిచేటువంటి వారికి తెలుసు నేను ఏ మాటలు ఎలా ఉన్నాయో, నా ప్రవర్తన ఎలా ఉన్నదో, నా క్రియలు ఎలా ఉన్నాయో వాళ్ళకి తెలుసు. వీళ్ళు కూడా వాడి బ్యాచ్లో కలిసిపోతారు. చూడండి, చెడు మాటలు మాట్లాడుకుంటా, చెడు తలంపులు కలిగి ఉంటూ, అంటే ఒక పక్కేమో ప్రార్థన, మరి ఒక పక్కేమో పాపము. ఇలాంటి పద్ధతిలో ఉన్న వాళ్ళందరూ కూడా వాడిలో కలిసిపోతాడు. ఎవడాడు? అపవాది. అర్థమవుతుందా? వాక్యం అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి. మీరు తర్వాత అయినా కానీ ఇంటి దగ్గర చదువుకోండి. దీన్ని ఇలాగే కంటిన్యూ చేద్దాం. తదుపరి దేవుని ప్రియమైన బిడ్డలారా ఏమంటాడు? అతడు సత్యమును వ్యర్థపరిచి ఇష్టానుసారముగా జరిగించచ్చు అభివృద్ధి నొందెను. చూడండి, సత్యం ఏమైపోద్దంటే మరుగైపోదు, వ్యర్థమైపోదు. అమ్మో ఆలకించండి. సత్యం ఏమైపోద్ది? వ్యర్థమైపోదు, మరుగైపోదు. అందరూ కూడా అపవాది క్రియల్లో ఉన్నారు కనుక దేనిలో ఉంటారు? అసత్యంలోనే ఉంటారు. వారి ఇష్టం, ఇక వారు ఏదైనా కానీ చేసుకోవటానికి వారి ఇష్టానుసారంగా కొనసాగుతూ ఉంటారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఆ తదుపరి వచ్చిన చూడు. అప్పుడు పరిశుద్ధులలో ఒకడు మాట్లాడగా వింటిని, అంతలో మాట్లాడుచున్న ఆ పరిశుద్ధునితో మరి ఒక పరిశుద్ధుడు మాట్లాడుచుండెను. ఏమనగా, అనుదిన బలిని గూర్చి అతిక్రమమును జరిగించినందున సంభవించు నాశనకరమైన హేయ వస్తువును గూర్చి కలిగిన ఈ దర్శనము నెరవేర్చుకు ఎన్నాళ్ళు పట్టునని, ఈ ఆలయ స్థానమును జనసమూహమును కాళ్ళ క్రింద త్రొక్కబడుట ఎన్నాళ్ళు జరుగునని మాట్లాడుకుని అందుకతడు
2300 దినము మట్టుకే అని నాతో చెప్పెను. దేవుని స్తోత్ర. నా ప్రియమైన దేవుని సంగమా, కాలాన్ని దేవుడు చెప్తున్నాడు, సమయాన్ని దేవుడు చెప్తున్నాడు. ఈ కాలాన్ని విని నిద్రపోకూడదు, సమయాన్ని నిద్రపోకూడదు. అందుకని క్రైస్తవులు ఎలా ఉండాలంట? మెలుగు కలిగి ఏం చేయాలి? దేవుని స్తోత్రం చెప్ప. ఈ ప్రార్థనా పనులుగా మనం ఉన్నట్లయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, అపవాది రాబోచున్నాడు. వాడు వచ్చేసే ఉన్నాడు కనుక ఈ ప్రపంచంలో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయి. మీకు ఒకటి తెలుసా? మన దేశ ప్రధానమంత్రి గారు డబ్బు అనేటువంటిది లేదు, ఇక తీసేస్తున్నాను అంటాడు. తెలుసా మీకు? డబ్బులుండవు. ఏముంటాయి విన్నారా మీరు? బ్యాంకుకి వెళ్ళి డబ్బులు తెచ్చుకునేది లేదు, ఏటీఎంలో డబ్బులు తెచ్చుకునేది లేదు. ఇవేమీ లేవు. దేవుని ప్రేమను బిడ్డలారా, ఎలాగయ్యా అంటే ఈ ఫోన్ తీసుకెళ్ళి కూరగాయల దగ్గరికి వెళ్ళి, అయ్యా ఎంత ఫోన్పే చేస్తున్నా చూడు. ఇదే కానీ నీ చేతికి డబ్బు అనేటువంటిది రానే రాదు. నీ చేతికి డబ్బు అనేదే మీరు విన్నారా వినలేదా? వార్తలు వచ్చినాయి, విన్నారో లేదో నాకైతే తెలియదు. వినండి, జాగ్రత్తగా వినండి. దేవుని ప్రియమైన బిడ్డలారా, రానున్న దినాల్లో ఎంత భయంకరంగా ఉండబోతుందో క్రైస్తవ జీవితంలో జీవిస్తున్న నీవు నేను మెలుగు కలిగి ప్రభు పాదాలను పట్టుకుని ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ప్రభు పాదాల యొక్క ప్రార్థన చేస్తేనే, ప్రభు పాదాల యొక్క నమ్మకస్తులుగా ఉంటేనే, ప్రభు పాదాల యొక్క ఒకవేళ వాడి ఏలుబడిలో నువ్వు సజీవుడిగా ఉన్నప్పుడు ఒకవేళ వాడు చెప్పినట్లుగా నీ వినకపోతే నీకేమొస్తుందో తెలుసా? శ్రమ, శిక్ష. ఎలాంటి శిక్ష వేస్తాడు తెలుసా? ముందు కొడతాడు, తర్వాత జైల్లో వేస్తాడు, తర్వాత అంతక్కడ ఎదగకపోతే ఏం చేస్తాడో తెలుసా? శిరస్సేదనే. ఎప్పుడైతే ఇక్కడ చేస్తామో అక్కడ బ్రతుకుతాం, ఇక్కడ చేస్తామే అక్కడ బ్రతుకుతాం. ఇదే కావాలయ్యా, ఇదే బాగుంది అనుకుంటే వాడితో కలిసి వెళ్తామే. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని యొక్క సన్నిధానంలో ఈ యొక్క విషయం అంతా కూడా జరగబోయేది ఎవరు చూస్తున్నారా అంటే దానియేలు గారు చూస్తున్నారు. ఇప్పుడు ప్రవచనాలు ఇప్పుడు నెరవేర్పు కాలంలోనికి వస్తున్నాయి. ఎప్పుడో ఉన్నటువంటి ప్రవచనాలు ఇప్పుడు నెరవేర్పు కాలంలోనికి వస్తున్నాయి. ఒక్క చిన్న విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను. నా సమయం అయిపోయింది. ఈ సబ్జెక్ట్ అంతా చెప్పాలంటే 2-3 గంటలన్నా పడుతుంది. అందుకని తదుపరి మరలా ఇదే సబ్జెక్ట్ నేను చెప్తాను. ఇంకా డీప్గా, లోతుగా, రెఫరెన్స్లతో సహా మనం తెలుసుకుందాం. ఎందుకో తెలుసా? దైవికంగా మనం ఎదగాలి, దేవుని పాదాల యొక్క నమ్మకస్తులుగా ఉండాలి. అపవాది ఎలా వస్తాడో, క్రీస్తు విరోధి ఎలా వస్తాడో, వాడి క్రియలు ఎలా ఉన్నాయో మనం తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఉంటే మనకు అర్థమవుద్దా? అర్థం కాదు. అబ్బాయి ట్యాగ్ వేసుకో అని వస్తాడు రేపొద్దున. ఏంటిదయ్యా? 666 అనే ముద్ర నీకు ఉంటేనే నీకు రేషన్ కార్డు అయ్యా, ఆ ముద్ర ఉంటేనే నీకు పెన్షన్ అయ్యా. ఏం చేస్తావు ఇప్పుడు? వేపించుకుందామా? లేకపోతే ఏమీడు పెన్షన్ ఉండదు, రేషన్ ఉండదు, నిత్యావసర వస్తువులు. ఎవరికి శ్రమ తెలుసా? నిజమైన క్రైస్తవులకు. నిజమైన క్రైస్తవులు ఎవరో, నామకర్త క్రైస్తవులు ఎవరో ఇప్పుడు తేలిపోతారు కదా. నిజమైన క్రైస్తవులు ఎవరో, నామకర్త క్రైస్తవులు ఎవరో
భక్తి అనేటువంటి మోసంలో ఉండేది ఎవరో తెలుసుకోవాలి. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ప్రభువా నీ ఉంటే నాకు చాలు, నీ వెంట నేను, నీలోనే నేను ఉంటానయ్యా, నీతోనే నేను నడుస్తానయ్యా. నీవు లేని జీవితం నాకు, నిన్ను కలిగిన జీవితం నాకు దయచేయాలని ప్రార్థించాను. దేవుడు తన పరిశుద్ధమైన మాటలు తన కృపలో దీవించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరి తల వంచండి. ప్రార్థన.